నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సాయి టీవీ న్యూస్. నా పేరు అనుష. వార్తల్లోకి వెళితే, కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ కుమార్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుపై 2,25,209 ఓట్లతో గెలుపొందిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామంలో బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు మంగళవారం బస్టాండ్ వద్ద టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా బండి సంజయ్ రెండవసారి విజయకేతనం ఎగురవేయడంతో వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామంలో బీజేపీ శ్రేణుల ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి హన్మాజీపేట బస్టాండ్ వద్ద టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశంలో మరోమారు బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతున్న సందర్భంగా నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానిగా అవుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జంకె మధు, ఆడెపు విజయ్, పల్లికొండ నారాయణ, కల్లేట్ల నరేష్, గొల్లపల్లి వెంకటేష్ సుమారు 50 మంది బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. బండి సంజయ్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి, బండి సంజయ్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి, బండి సంజయ్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి, బీజేపీ జిందాబాద్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జనగణ నాయకత్వం వర్ధిల్లాలి, జనగణ నాయకత్వం వర్ధిల్లాలి, జనగణ నాయకత్వం వర్ధిల్లాలి, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, జై 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 మాతా, భారత్ 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 మాతా, జై 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 మాతా, భారత్ 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 మాతా, జై 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 మాతా, భారత్ 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 మాతా, నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో మన కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి మన బండి సంజయ్ అన్న గారు 2 లక్షల పైచిలకు భారీ మెజార్టీతో గెలిచినందుకు మేమందరం కూడా హన్మాజీపేట వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామంలో ఈరోజు సంబరాలు చేసుకోవడం జరిగింది. ఇంటి గెలుపుకు కృషి చేసినటువంటి ప్రతి ఒక్క ఓటర్ మహాశయులకు మరియు అమ్మలకు, అక్కలకు, ఇంటి గెలుపు కృషి చేసినటువంటి ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తలందరూ కూడా పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తున్నాము. మరొకసారి మా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే విధంగా కృషి చేసినటువంటి ప్రతి ఒక్క పౌరులకు, కార్యకర్తలకు కూడా పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. భారత్ మాతా కీ గెలిచిన కాలంలో నరేంద్ర మోడీకి నాయకత్వంలో విజయం సాధించినందుకు, మళ్ళా పార్లమెంట్లో నరేంద్ర మోడీ నాయకత్వం పార్లమెంట్లో బండి చేసినందుకు కృషి చేస్తున్న ప్రజలందరికీ జరగబోయే అభివృద్ధికి ఎన్ని అవకాశాలు ఉన్న అభివృద్ధికి అన్ని అవకాశాలు అభివృద్ధి చేస్తామని బండి సంజయ్ నాయకత్వంలో మేము కృషి చేస్తున్నాం. అభివృద్ధి అన్ని చేస్తామని పేరు అందరికీ కృషి చేస్తాం. అభివృద్ధి తరఫున మా బండి సంజయ్ నాయకత్వం వర్ధిల్లాలని కోరుతున్నాం. బండి సంజయ్ నాయకత్వం, బండి సంజయ్ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. అందరికీ నా మనవి, ఈరోజు బీజేపీకి ఓటేసిన వారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన బండి సంజయ్ అన్న గారి నాయకత్వం లేదు, మన మోడీ నాయకత్వం అభివృద్ధి ఎంత చెందాలో ఏం కావాలన్నా కానీ కూడా మా పార్టీ కార్యకర్తలు మేము అందరం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఎవరికి ఏది అవసరం ఉన్నా మా పార్టీ కార్యకర్తలను వచ్చి అడగాలి. అడిగితే మేము వాళ్ళకు సహాయం మా అందున ఎంత సహాయం కావాలనో ఆ సాయం మేము చేకూరుతామని చెప్పి నేను కోరుకుంటూ ప్రజలందరికీ
ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బీజేపీ కార్యకర్తలు భారత్ మాతాకి